ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయపరమైనటువంటి చాలా రకాల పరిణామాలు జరగబోతున్నాయి. ఇటు కాంగ్రెస్లో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, చాలా రకాల మార్పులు జరిగేటువంటి అవకాశం ఈ మంత్లో కనబడతా ఉంది. సో అవి ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దాదాపు ఈ నెల 30, 27 తారీఖు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలు అమెరికా వేదికగా ఘనంగా జరగబోతున్నాయి. సో అక్కడికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కూడా పోతా ఉన్నారు. సో ఆ ఇన్విటేషన్కి మరి ఆ రజతోత్సవ వేడుకలకి కవితకు ఇన్విటేషన్ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కవిత ముందే నిన్న రాత్రి వెళ్ళిందనుకుంటా, రాత్రి వాళ్ళ కొడుకు స్నాతకోత్సవం మీద ఉందని చెప్పేసి వెళ్తూ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 4-5 రోజుల తర్వాత తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అది స్నాతకోత్సవ వేడుకలకు హాజరవుతుందని చెప్పినప్పటికీ కూడా మరి దాని వెనకాల ఇంకేమైనా రాజకీయపరమైనటువంటి వ్యూహాల కోణాల ఇంకేమైనా ఎత్తుగడలు ఉన్నాయా అనే కోణంలో ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 22వ తారీఖు ఇండియాకి తిరిగి వస్తుంది. 26వ తారీఖు కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఆ రజతోత్సవ వేడుకలకి కవితకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆమె వెళ్ళట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కవిత పైన నిన్న ఎవరు హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగింది. సో దానిలో కవిత లేదు. సో ఈ క్రమంలో కవితను కావాలని గెంటేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా, కవిత పైన కుట్ర జరుగుతుందా అనేటువంటి కోణంలో కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనబడుతోంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు నిన్న సడన్గా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం వెనకాల అసలు ఏం జరుగుతోంది అనేది, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. మీకు చాలా స్పష్టంగా నిన్న చెప్పిన, ఈరోజు చెప్పిన, గతంలో కూడా చాలా స్టోరీ చెప్పిన. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా మేమే తెచ్చినాం, కేసీఆర్కు కేసీఆర్ తయారు చేసినటువంటి మిసైల్స్ ఇటు కేటీఆర్ హరీష్ రావు అంటూ కవితను అవమానిస్తున్నారు. నిన్న వాంటెడ్లీ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం వెనకాల, ఆ భేటీలో మరి కవిత లేకపోవడం వెనకాల కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో హరీష్ రావుతో కేటీఆర్ భేటీ తెరపైకి కొత్త డోర్స్, 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చ, తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ముచ్చట, హరీష్ రావు పార్టీ మార్పు అంశంపై కూడా ఏమెరికాలో సెటిల్మెంట్కు ముందు ఆసక్తికర పరిణామం, సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకే కలిశారా కేటీఆర్ హరీష్ భేటీ వెనుక మతలబ్ ఏంటి అంటే ఇక్కడ ఏమిటో సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిశారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కవిత టార్గెట్, వీళ్ళ భేటీ వెనకాల కవిత టార్గెట్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమె నాకు తెలిసి ఇవాళ రేపో ఖచ్చితంగా మీడియాలో ఒక పెద్ద లీక్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఆమె అమెరికా పర్యటన ముగించుకొచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో బామర్దుల భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. అసలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మొన్న రజతోత్సవ వేడుక సందర్భంగా కేటీఆర్ను తన వారసుడిగా పరోక్షంగా ప్రకటించడం జరిగింది. సో దానిలో హరీష్ రావు కానీ కవితకు కానీ ఇద్దరికి కానీ ప్రియారిటీ లేదు. సో ఈ క్రమంలో కేటీఆర్ చాలా రకాలుగా హరీష్ రావు అవమానాలు పొందుతున్న బీఆర్ఎస్ పార్టీలో అసలు ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనీయకుండా ఉండడానికి చాలా పెద్ద ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు అటు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది, లేదంటే సొంత పార్టీకి సొంత కుంపటి పెడతానంటే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మొన్న రీసెంట్గా మా నాయకుడు కేసీఆర్ ఏది చెప్తే అది నీ కట్టప్పలాగా పాటిస్తాను, ఒకవేళ కేటీఆర్ మా పార్టీ ప్రెసిడెంట్గా చేస్తానని చెప్పేసి అంటే మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, నేను ఆయనతో కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. దాని తర్వాత కేటీఆర్ నిన్న వెళ్ళి కలిసాడు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ఇద్దరు ఏకాంతంగా కూర్చుని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో బామర్దుల భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. అసలు ఎందుకు భేటీ అయ్యారు, ఇప్పుడే ఎందుకు కలవాల్సి వచ్చింది, పార్టీలో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్గా అయింది. చాలామంది నన్ను విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబాన్నే ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నావు అనేటువంటి కోణంలో చాలా ఘోరంగా కామెంట్స్ పెడతా ఉన్నారు. సార్ తప్పేం లేదు, మీ డౌట్స్ కూడా నేను నివృత్తి చేయడం నా బాధ్యత. ఇక్కడ
తెలంగాణ రాష్ట్రానికి మేమే తెచ్చినాం, మేమే పోరాడినాం, కేసీఆరే కారకుడు, కేసీఆర్ లేకుండా తెలంగాణ రాదు అని అన్నవాళ్ళు మరి 10 సంవత్సరాలు తెలంగాణ పాలించి చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేసిన వాళ్ళు. అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఒక 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 సంస్కరణలు తీసుకురావడానికి కేసీఆర్కు వీళ్ళ కుటుంబానికి అవకాశం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే కొట్లాడినరో, ఎవరైతే చనిపోయినరో కనీసం వాళ్ళను ప్రియారిటీ కూడా ఇవ్వకుండా కేవలం కుటుంబ పాలన, నియంత పోకళ్ళతో కూడుకున్నటువంటి పరిపాలన చేసి లక్షల ఎకరాల భూములను, లక్షల కోట్ల రూపాయలను ఈరోజు ఒక క్రమశిక్షణ లేనటువంటి, ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి ఒక పరిపాలనతో చేయడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది దివాళా తీసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే వీళ్ళను నేను అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కంటే కూడా వీళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తాను. అందులో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి అయితే లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతాను. మీరు ఎన్ని కామెంట్స్ వ్యతిరేకంగా పెట్టినా, పాజిటివ్గా పెట్టినా, ఎన్ని రకాలుగా పెట్టినా కానీ నా లైన్ ఇదే, వీళ్ళను రాజకీయంగా బొందబెట్టడమే కాళోజీ టీవీ యొక్క లక్ష్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా చూడండి, గులాబీ పార్టీపై రోజుకొక సరికొత్త చర్చ జరుగుతున్న వేళ తాజా రాజకీయాలపై మాట్లాడారా? ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నిలదీసేందుకు సిద్ధమయ్యారా? అసలు ఇద్దరు ఏం చేయబోతున్నారు అనేది అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నది. హరీష్ ఇంటికి కేటీఆర్. హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి నిన్న కేటీఆర్ వెళ్ళడం వెనకాల కొంత భేటీకి ప్రాధాన్యత అయితే వచ్చింది. సో హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం వెళ్ళారు. సో బామర్ది ఇద్దరు కలిసి సుదీర్ఘంగా సుమారు 2 గంటలకు పైగా చర్చించారు. ఏం మాట్లాడుకున్నారు అనేది సస్పెన్స్. ఈ నేపథ్యంలో ఇద్దరు కలవడానికి కారణం ఏమిటనేది చర్చకు దారితీసింది. తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితిపై సుదీర్ఘంగా వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది. అదేవిధంగా హరీష్ రావు తండ్రి అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్య డిశ్చార్జ్ కావడంతోనే కేటీఆర్ వెళ్ళినట్టు సమాచారం. ఇది కేవలం రీజన్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఈ రీజన్ పెట్టుకొని అంటే బంధుత్వాలు కూడా రాజకీయంగా వాడుకుంటారు వీళ్ళు, అంత దుర్మార్గులు వీళ్ళు. సో అనంతరం ఇద్దరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించినట్టు సమాచారం. ప్రచారం చెక్ పెట్టే యత్నమా? మేబీ అదేనేమో. కానీ హరీష్ రావు ఎట్టి పరిస్థితి కవిత కనుక ఒక అడుగు ముందుకేసి బయటికి వెళ్ళిపోతే హరీష్ రావు ఖచ్చితంగా ఏదో ఒక దారి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మరోవైపు హరీష్ రావు పార్టీ మారుతున్నారని, అధిష్టానం కేటీఆర్తో గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా వరంగల్లో నిర్వహించినటువంటి పార్టీ రజతోత్సవ సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తామని తొలుత అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత హరీష్ చెప్పిన స్థలంలో కాకుండా మరో చోట సభ నిర్వహించారు. దీంతో హరీష్ రావు కొంత అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. దీనికి చెక్ పెట్టడానికే ఇద్దరు భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. కుటుంబంలో ఎవరికి విభేదాలు లేవని, అంతా కలిసికట్టుగా ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికి భేటీ అయ్యారని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి కుటుంబం అంతా కలిసి ఉంటే మరి కవిత కూడా ఉండాలి కదా, ఉంటే బాగుంటుంది కదా. అంతేకాకుండా పార్టీ పగ్గాలు కేటీఆర్కి అప్పగించా పనిచేస్తానని కేటీఆర్ చెప్పిన లైన్ దాటనని హరీష్ ఈ మధ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు. ఈ తరుణంలో ఇద్దరి భేటీ రాజకీయ వర్గంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కలిసికట్టుగా ముందుకు పోదామంటూ చూస్తూ ఉన్నాం. సో వరంగల్ సభ సక్సెస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా డీలా పడిపోయింది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం అందరం కూడా గమనిస్తే అందరి మధ్యలో ఈ హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు వర్సెస్ కవిత వర్సెస్ కేటీఆర్, ఇట్లా పెద్ద ఎత్తున అంతర్గతంగా చాలా పెద్ద ఎత్తున ఒక విభేదాలు అయితే ఉన్నాయి వాస్తవంగా. సో దాన్ని బయటికి కనబడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో వరంగల్ సభ సక్సెస్తో కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని, దాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటామని కేటీఆర్ హరీష్ రావు నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలపై బాగా పనిచేసామని, ఇంకా బాగా పనిచేయాలని చర్చించినట్లు తెలిసింది. వరంగల్ సభ సక్సెస్తో పార్టీ క్యాడర్లో జోష్ వచ్చిందని సో తెలుపుకుంటూ సో చాలా ఇష్యూస్ పైన ఏవేవి ఉన్నాయి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, వైఫల్యాలపై ఆరోపణలపై ధీటుగా సమాధానం చెబుతామని చెప్పారు. రైతు సమస్యలతో పాటు హైడ్రా, మూసి, హెచ్సియు, లగచర్ల రైతు రుణమాఫీపై ఎండగడుతూ వచ్చామని సక్సెస్ అయ్యమన్నారు. సో ఇక నుంచి అంశాల వారీగా ముందుకు పోదామని ఆ భేటీలో డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరు అమెరికాకు షిఫ్ట్ అవుతుందా? సో
ఎలకతుర్తి సభ సమయంలో అంతా హరీష్ చూసుకుంటారని అనుకుంటున్న సమయంలో కవిత కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి హరీష్ను వెనక్కి నెట్టారు. వారి ఆధిపత్య దూకుడుతో రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే హరీష్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. కేసీఆర్ మాటే శిరోధార్యమని, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఓకే చెప్పారు. ఇంకోవైపు కొందరు ధనపై దుష్ప్రదర్శిస్తున్నారని కవిత వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఆమె అమెరికా వెళ్లడం, త్వరలో కేసీఆర్ కూడా వెళ్తున్న ప్రచారం జరుగుతుందో ఆధిపత్య పంచాయతీ అక్కడికి షిఫ్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఈ పరిస్థితిలోనే 2 గంటలకు పైగా కేటీఆర్ హరీష్ రావు భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది అంటూ చూస్తూ ఉన్నాం. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది వీళ్ళు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ భేటీ అయ్యారు తప్ప వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో హరీష్ రావు అభిమానులు అయితే ఒకంత ఆశ్చర్యం గురవుతున్నారు, ఒకంత అసంతృప్తి కూడా ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్